ఏది పాపం, ప్రజలకు ఎందుకీ శాపం? పేరుకే జాతీయ రహదారి. ఉస్నాబాద్లో ప్రజలకు తప్పని తిప్పలు, వ్యాపారస్తులకు వినియోగదారులు కావాలి, వారి అవస్థలు పట్టవా? వ్యాపారస్తులు నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్ అయితేనే ఈ ట్రాఫిక్ సమస్య తీరుతుందా? మెయిన్ రోడ్లో సెటర్ ఉంటే కోటీశ్వర్లు, నిబంధనలు పట్టవు, మమ్మల్ని ఎవరు అడిగేది? ఎవరు ఇవ్వకపోతే మాకేంటి, మాకు డబ్బులు వస్తున్నాయి అన్నట్లుగా ఉంది ఉస్నాబాద్లో మెయిన్ రోడ్ సెటర్ల యజమానుల పరిస్థితి. రోడ్డు విస్తరణ చేయనప్పుడు బాగుండేది, దుకాణం ముందైనా వాహనాలు పెట్టుకునే అవకాశం ఉండేది. ప్రజల బాధ తీరేదెలా? అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ అంశంపై ఇప్పుడు కఠినంగా వ్యవహరించకపోతే మరో 20 ఏళ్లైనా ఈ సమస్య తీరదు. నిత్యం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వేల సంఖ్యలో వివిధ అవసరాలకు, సరుకులకు ఉస్నాబాద్కు వస్తుంటారు. వీరి బండ్లు రోడ్డు మీద పెట్టడం వల్ల ట్రాఫిక్ సమస్య తలెత్తుతుంది. పోలీసు వారి నుండి వీరికి ఫైన్లు పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణం ఉస్నాబాద్లో జాతీయ రహదారి విస్తరణకు నోచుకోకపోవడమే. వ్యాపారస్తులు నిబంధనల ప్రకారం సెట్ బ్యాక్ కాకపోవడంతో ప్రజలకు ఈ ఇబ్బందులు తప్పడం లేదు. నిజానికి ఉస్నాబాద్లో రోడ్డు వెడల్పు చేసి ఇరువైపులా మోరీ నిర్మించినప్పుడు లోపల 6 ఫీట్లు అదనంగా వదిలి పెట్టాలని నిబంధన ఉన్న వ్యాపారస్తులు దానిని పాటించడం లేదు. అలా వారు విడిచిపెట్టి ఉంటే వినియోగదారులు వెహికల్ పార్కింగ్ కు, వివిధ అవసరాలకు ఉపయోగపడేది. ఇకనైనా అధికారులు మేలుకొని మోరీ లోపల తమ వాహనాలు పెట్టుకునే విధంగా ఏర్పాటు చేసి తమను ఈ అవస్థల నుండి దూరం చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు.